జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే మన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ పరువును నిట్ట నీరున్నా తీసిపారేసింది. సరే, ఇంతకు ఏం జరిగిందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? మొన్న 4 రోజుల క్రితం మన దేశ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఆ సంగతి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ బడ్జెట్ లో ప్రజలందరికీ కూడా ఏదో ఒక విధంగా మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ అయితే రూపొందించారనమాట. ఈ బడ్జెట్ చెప్పాలంటే మన భారతీయుల యొక్క ఆశలు అలాగే అవసరాలకు అనుగుణంగా ఉండి దీర్ఘకాలిక దృష్టితో రూపొందించబడింది అనమాట. ఈ బడ్జెట్ వల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా సమగ్ర అభివృద్ధికి అయితే అవకాశాలన్నీ కూడా ఏర్పడతాయన్నమాట. బడ్జెట్ లో రైతులు, మహిళలు, యువతకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టంగా కనపడుతుంది. అలాగే వ్యవసాయం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలకు బలమైనటువంటి ప్రోత్సాహం లభించే విధంగా ఈ బడ్జెట్ అంతా కూడా రూపొందించారనమాట. ఈ బడ్జెట్ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ముందుకు సాగుతూ సంపద సృష్టి పెరిగి మన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ఉందన్నమాట. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కార్డాలను ఏర్పాటు చేయడం ద్వారా అందులో రాష్ట్రాల భాగస్వామ్యం ఉండడం వల్ల బీచ్ శాండ్, అలాగే ఖనిజాలు, అలాగే రక్షణ రంగానికి అవసరమైనటువంటి వనరులన్నీ కూడా అందించే అవకాశం పెరుగుతుందన్నమాట. మొత్తంగా 4 రేర్ ఎర్త్ కార్డాలను ఏర్పాటు చేస్తున్నారన్నమాట. అలాగే సెమీ కండక్టర్ పరిశ్రమల కోసం భారీగా నిధులు కేటాయించడం ద్వారా రాష్ట్రాలకు మేలు చేస్తాదనడంలో చెప్పాలంటే సందేహమే లేదు. ఇకపోతే టెక్స్టైల్, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలన్నీ కూడా విస్తృతంగా పెరుగుతాయి. ఈ విషయం అందరికి కూడా తెలిసే ఉంటుంది. ముఖ్యంగా టూరిజం రంగంలో మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపడానికి ఈ బడ్జెట్ లో దాదాపుగా 20,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించారనమాట. అంతేకాకుండా ఈ టూరిస్టులకు, అంటే విదేశాల నుంచి మనకు టూరిస్టులు వస్తారు కదా మన దేశానికి, ఆ టూరిస్టులకు గైడ్ గా పనిచేసే వాళ్లకు ఉచితంగా ప్రభుత్వమే శిక్షణ ఇస్తాదన్నమాట. అంటే చూడండి, ప్రభుత్వం ప్రతి విషయాన్ని కూడా ఎంత లోతుగా ఆలోచన చేస్తుందని చెప్పడానికి ఇది ఒక సరైనటువంటి ఉదాహరణ అనమాట. ఇక వ్యవసాయం విషయానికి వస్తే కాజు, కొబ్బరి, గంధపు చెక్క వంటి రంగాలకు ప్రోత్సాహం ఇవ్వడం రైతులకు గొప్పగా ఉపయోగపడుతుంది అనమాట. ప్రస్తుతం ఈ వ్యవసాయ ఉత్పత్తుల కోసం మనం విదేశాలపైన అయితే ఆధారపడుతున్నాం. అందుకే దేశీయంగా ఈ వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు మన కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని అయితే ప్రకటించింది. ఇక డేటా సెంటర్లకు దీర్ఘకాలిక పన్ను రాయితీలు ఇవ్వడం వల్ల మన భారతదేశం డేటా హబ్ గా మారుతుందన్న విషయంలో కాస్త పరిజ్ఞానం ఉన్న ప్రతి వాడికి కూడా అర్థమవుతుంది అన్నమాట. ఇకపోతే తీర ప్రాంతాల అభివృద్ధి, అలాగే లాజిస్టిక్స్ రంగంలో వృద్ధి ద్వారా రాష్ట్రాలకు మరింత లాభం అయితే చేకూరుతుందన్నమాట. ఈ డేటా సెంటరు అలాగే లాజిస్టిక్స్ తయారీ మూలంగా మన దేశంలో కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగాలన్నీ కూడా రానున్నాయన్నమాట. అంటే ఏ విధంగా చూసుకున్నా సరే ఈ బడ్జెట్ అనేది పూర్తిగా ప్రజల బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బడ్జెట్ ఈ విధంగా ఉంటే రాహుల్ గాంధీ మాత్రం తమాషాగా స్పందించాడు. తమాషాగానే స్పందిస్తాడు, ఎందుకంటే రాహుల్ గాంధీనే ఒక తమాషా మనిషి కదా. ఈ రాహుల్ గాంధీ మన బడ్జెట్ గురించి చెప్పాలంటే తీవ్ర వ్యాఖ్యలే చేశాడు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమగ్రంగా లేదని, దేశం ఎదుర్కొంటున్నటువంటి నిజమైన సంక్షోభాలపైన దృష్టి సారించలేకపోయిందని చెప్పేసి పేర్కొన్నాడు అనమాట. అయ్యేంటో కూడా చెప్పాలి కదా సార్, పెద్ద సారు, అయ్యేంటో కూడా చెప్పాలి కదా. ఊరికేనే మాట్లాడితే సరిపోయినా? యువతకు ఉద్యోగాలు లేవని, అవునా? తయారీ రంగం పతనం అవుతుందని చెప్పేసి ఆరోపించాడు అనమాట. తయారీ రంగం పతనం అవుతుందంట. ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా అలాగే ఆత్మనిర్భర్ భారత్ ద్వారా విదేశాలు కూడా మన దేశంలోకి వచ్చి వేల కోట్లు కాదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి కాదు యువతకందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఈయన ఏం మాట్లాడుతున్నాడు అసలు? పెట్టుబడిదారులంతా కూడా ఈ దేశంలో పెట్టేటటువంటి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని చెప్పి మాట్లాడినాడు. అవునా? ప్రజలకు తెలీదా ఏది వాస్తవమో ఏది అబద్ధమా? రైతుల ఇబ్బందులు అలాగే ప్రపంచ దేశాల నుంచి తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదంట. ఇంకా పాకిస్తాన్లో ఉన్నటువంటి సమస్యలను మన దేశంలో ఉన్నట్టు దిక్కుమాలినటువంటి ట్వీట్లన్నీ కూడా చేసినాడు. అసలు ఈయన తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా, ఏమి కూడా అర్థమై సావదు. ఇక్కడ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పలా. ఎందుకంటే ఈ బడ్జెట్ గురించి కనుక ఈ మీడియా వాళ్ళు మళ్ళీ ఈయన ఏమైనా అడిగినారనుకో, రాహుల్ గాంధీ దగ్గర సమాధానాలు ఉండవు అనమాట. కాబట్టి ఎవరో స్క్రిప్ట్ రాయించారు, అవన్నీ బిట్లుగా అవి తీసుకొచ్చేది ఆ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట, ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు, ట్వీట్లు చేస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఈ మీడియా సమావేశాలు ఇవన్నీ ఏమీ లేకుండా ఈ దిక్కుమాలినటువంటి ట్వీట్లన్నీ పెట్టి వదిలేస్తాడు అనమాట. ఇక ఈ విషయం పైన పార్లమెంట్లో నిర్మలా సీతారామన్
సీతారామన్ గారు నిప్పులు గక్కినారట్టే. రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడతా చెప్పాలంటే సవాల్ విసిరిందనమాట ఆవిడ. ప్రతిపక్ష నేత చేసినటువంటి వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు కూడా లేవని, బడ్జెట్లో లోపాలు ఉన్నాయంటూ చేసినటువంటి ఆరోపణలను నిరూపించేటటువంటి అంశాలను రాహుల్ గాంధీ తన ముందు నిలబడి చెప్పగలరా అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రశ్నించారనమాట. అంత ఆయనకి ఏడాది మా తల్లి, అంత టాలెంట్ అంత నాలెడ్జ్ ఉంటే ఇంకెట్ ఎందుకుంటాము. రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు తగిన ఆధారాలను చూపించాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అయితే డిమాండ్ చేశారు. బడ్జెట్లో తమ ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యువత నైపుణ్యం, అలాగే వ్యవస్థాపకత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీలపైన ప్రధానంగా దృష్టి పెట్టిందని మన కేంద్ర ఆర్థిక మంత్రి అయితే స్పష్టం చేశారనమాట. అభివృద్ధి చెందుతున్నటువంటి లేబర్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత కోసం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు, అలాగే వ్యవసాయం, గ్రామీణ ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అయితే పేర్కొన్నారు. దమ్ముంటే రాహుల్ గాంధీకు బడ్జెట్ పైన సరైన అవగాహన ఉంటే, ఏంటి దమ్ముంటే బడ్జెట్ పైన సరైన అవగాహన ఉంటే నా ముందుకు వచ్చి బడ్జెట్లో ఉన్నటువంటి ఆ తప్పులేవో చెప్పాలా. నిజంగా మేమేమైనా తప్పులు చేసి ఉంటే మేము ఆ తప్పులు సరి చేసుకుంటాం. వాస్తవమే కదా, పద్ధతిగానే ఉన్నతంగానే మాట్లాడింది. ఎందుకంటే నువ్వు నా ముందుకు వచ్చి చెప్పు, అయ్యా నా తప్పులు ఉంటే మేము సరిదిద్దుకుంటాం, అంతే కదా. మేము కూడా ప్రజలు కూడా చూస్తారు, ఓయమ్మ రాహుల్ గాంధీ నిజంగానే మేధావరని చెప్పేసి ప్రజలు కూడా చూస్తారు. అసలు ముందు రాహుల్ గాంధీకు బడ్జెట్ గురించి ఎంత మాత్రం కూడా పరిజ్ఞానం లేదు. ఒకవేళ ఆయన పరిజ్ఞానం ఉంటే అదేదో ఉండదో లేదో మేము కూడా తెలుసుకుంటాం కదా అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో గర్జిస్తా రాహుల్ గాంధీకి అయితే సవాల్ విసిరింది. ఇక ఈ రాహుల్ గాంధీ ఈ రోజు ఇంకా పార్లమెంట్లో ఏం మాట్లాడతాడో చూడాలా. అసలు బడ్జెట్ పైన మాట్లాడేటటువంటి దమ్ము ఈ రాహుల్ గాంధీకి ఉండదో లేదో కూడా మనమైతే చూసి తెలుసుకుంటాం అన్నమాట. ఈ రోజు చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, చూశారు కదా, మరి నిర్మలా సీతారామన్ గారి సవాల్ పైన మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీ దీనికి నిజంగానే సమాధానం చెప్పగలరా? మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మన మిత్రులకందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాల కోసం, అలాగే అక్షర సత్యాల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.